శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సమాచార లేఖ. రాష్ట్రంలోని ఇంటింటికి సురక్షిత తాగునీరును అందించడంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జలజీవన్ మిషన్ పథకం ఎంతగానో దోహదం చేస్తోందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. సంగం మండలంలో జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జలజీవన్ మిషన్ పథకం కింద ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో 336 పనులకు 65 కోట్ల రూపాయల మేర నిధులు మంజూరయ్యాయన్నారు. త్వరలోనే టెండర్లను పిలిచి పనులను ప్రారంభిస్తామన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ పథకం కింద మెట్ట ప్రాంతాల్లోని పొలాలకు సాగునీటి అందిస్తామని ఆయన చెప్పారు. దేశంలోని మత్స్యకారుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా కింది స్థాయిలో అవగాహన కల్పించాలని వివిధ శాఖల అధికారులను కలెక్టర్ హిమాంశు శుక్లా ఆదేశించారు. నెల్లూరులో కలెక్టర్ అధ్యక్షతన ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకానికి సంబంధించి జిల్లా స్థాయి సభ్యుల 7వ సమావేశాన్ని నిర్వహించారు. ఈ పథకం కింద వచ్చిన దరఖాస్తులను పరిశీలించి 560 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని తీర ప్రాంత గ్రామాల్లో ఉన్న మత్స్యకారుల వద్దకు వెళ్లి ఈ పథకం ప్రయోజనాలను పూర్తి స్థాయిలో వివరించాలన్నారు. రాష్ట్రంలోని జైళ్లు, అగ్నిమాపక శాఖలలో ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. నెల్లూరులోని కేంద్ర కారాగారాన్ని ఆమె తనిఖీ చేశారు. జైలులో ఖైదీలతో మాట్లాడి వారికి కల్పిస్తున్న సదుపాయాలను తెలుసుకున్నారు. అనంతరం హోంమంత్రి అనిత మాట్లాడుతూ నెల్లూరు సెంట్రల్ జైలులో అధికారుల పనితీరు బాగుందని కితాబునిచ్చారు. ఖైదీలు కూడా ఎన్నో రకాల ఉత్పత్తులు తయారు చేస్తుండడం అభినందనీయమన్నారు. నెల్లూరు నగరంలోని లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురి కాకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలో భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు మునకకు గురి కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నగరపాలక సంస్థ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాలువల ఆధునికీకరణ కోసం 50 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఈ ప్రక్రియలో పేదలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకునేందుకు ప్రజలకు మరింత విస్తృతంగా అవగాహన కల్పించాలని నెల్లూరు లోక్సభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్ రావులు అధికారులను ఆదేశించారు. నెల్లూరులో జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీలు మాట్లాడుతూ జాతీయ రహదారులు, ఎంఎస్ఎంఈ యూనిట్లకు పీఎంఈజీపీ, ప్రధానమంత్రి విశ్వకర్మ, ముద్రా రుణాలు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ప్రధానమంత్రి సూర్యఘర్ లాంటి పథకాలను అర్హులందరూ ఉపయోగించుకునేలా చూడాలన్నారు. ఇలాంటి పథకాలకు కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల మేర నిధులను మంజూరు చేస్తోందన్నారు. వ్యవసాయ రంగంలో 10 లక్షల రూపాయల విలువైన డ్రోన్ పరికరాల కొనుగోలుకు కూడా కేంద్ర ప్రభుత్వం 80% సబ్సిడీ ఇస్తోందని వివరించారు. ఈ సమావేశంలో వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ఎంపీలు అధికారులతో సమీక్ష చేశారు. రాష్ట్రంలో పల్లె పండుగ కార్యక్రమం కింద 318 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. అనంతసాగరం, మర్రిపాడు మండలాల్లోని వివిధ గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ సోమశిల జలాశయం నుంచి ఎత్తిపోతల ద్వారా మెట్ట ప్రాంతానికి సాగునీటిని అందిస్తామన్నారు. నెల్లూరు లోక్సభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో తాగునీటి అవసరాలను తీర్చేందుకు తమ ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే 195 ప్రాంతాల్లో మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేసి వాటిని తామే నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని మురికివాడలలో నివసిస్తున్న పేదలకు సొంత ఇళ్లను నిర్మించి ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని వైకుంఠపురం ప్రాంతంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారీ వర్షాలు వచ్చిన సమయంలో వైకుంఠపురంతో పాటు పలు మురికివాడలు ముంపునకు గురవుతున్నాయని స్థానిక ప్రజలు తెలిపారన్నారు. ఈ ప్రాంతంలోని ప్రజల కష్టాలను తీర్చేందుకు వారికి సొంత ఇళ్లను నిర్మించి ఇస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసి ప్రజలు, రైతులకు ప్రయోజనాన్ని కలిగిస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. అనుమసముద్రంపేట మండలం హసనాపురంలో జరిగిన పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా రైతులకు సంపూర్ణ భూ యాజమాన్య హక్కులు కల్పిస్తూ ప్రభుత్వ రాజముద్ర, క్యూఆర్ కోడ్ వంటి భద్రతా ప్రమాణాలతో కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని పేదల కోసం మరో 70 అన్న క్యాంటీన్లను త్వరలోనే ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సమాచార లేఖ. వ్యాఖ్యానం డాక్టర్ ఎస్ అమర్నారాయణరావు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.